ప్రపంచంలో చాలామంది సంపదలు, నిధులు దాచిపెట్టారని మీకు తెలుసా? కొన్ని నిధులు బయటపడ్డాయి. మరికొన్ని ఇంకా పాతాళంలో దాగి ఉన్నాయి. ఈ వీడియోలో మీకు టాప్ 7 అన్సాల్వ్డ్ ట్రెజర్స్ గురించి చెప్తాను. ఈ కథలు మీకు కొత్త ప్రేరణనిస్తాయి. మరి వీటెనకాల ఉన్న రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జాన్ డెలింజర్స్ హిడెన్ మనీ. జాన్ డెలింజర్ మిడ్వెస్ట్లో ఒక ఫేమస్ గ్యాంగ్స్టర్. చాలా బ్యాంక్స్లో రాబరీస్ చేసేవాడు. 1928 నుంచి 1933 మధ్యలో చాలా రాబరీస్ చేసి 2 times జైలుకి వెళ్ళాడు. కానీ ప్రతిసారి జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడు. 1934లో జాన్ డెలింజర్ పోలీసులకి దొరికాడు. ఈసారి పోలీసులు అతన్ని షూట్ చేసి చంపేశారు. జాన్ డెలింజర్ అప్పటిదాకా $2 lakh ఆఫ్ క్యాష్ని బ్యాంక్స్ నుంచి కొట్టేశాడు. ఇదంతా ఒక సూట్ కేసులో పెట్టి అతని హైడౌట్స్ దగ్గర దాచాడు అని చాలా రూమర్స్ ఉండేవి. అతనికి చాలా హైడౌట్స్ ఉండటం వల్ల అందరికీ అది వెతకడం చాలా కష్టమైంది. ఎక్కువగా నార్త్ వెస్టర్న్లో ఉన్న హవాయిలో దాచాడు అని రూమర్స్ ఉండేవి. అతను చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ ట్రెజర్ కోసం చాలామంది వెతుకుతూ ఉన్నారు. గత 75 years నుంచి అది ఎవరికీ దొరకలేదు. ది ట్రెజర్ ఆఫ్ శాన్ మిగిల్. స్పెయిన్లో 1701 నుంచి 1714 వరకు ఒక వార్ జరిగింది. అదే వార్ ఆఫ్ సక్సెషన్. ఈ వార్ తర్వాత స్పెయిన్ చాలా ఎకనామికల్ క్రైసిస్ని ఫేస్ చేసింది. 1715లో స్పెయిన్ అదర్ కంట్రీస్ దగ్గర చాలా లోన్ తీసుకుంది. ఈ లోన్లో వచ్చిన మనీ అంతా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఒక సీజన్ని ఎంచుకున్నారు. అదే హురికేన్ సీజన్. ఈ సీజన్లో ఓషన్స్లో స్ట్రోమ్స్ అండ్ సైక్లోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి ఇదే సీజన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఆ టైంలో ఓషన్స్లో ఎలాంటి పైరేట్స్ తిరగరు. పైరేట్స్ అంటే సముద్రపు దొంగలు. ఇలా ఎవరూ ఉండరు కాబట్టి వాళ్ళు సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చని ఆ సీజన్ని ఎంచుకున్నారు. 12 షిప్స్లో వాళ్ళ దగ్గర ఉన్న సిల్వర్, గోల్డ్, పెరల్స్ అండ్ జ్యువెలరీస్ అంతా నింపుకున్నారు. వాళ్ళు ఎలా అయితే ప్లాన్ చేసుకున్నారో అలా ఏం జరగలేదు. క్యూబా నుంచి బయలుదేరిన షిప్స్ కొంచెం దూరం వెళ్ళంగానే ఒక స్ట్రోమ్లో ఇరుక్కుపోయాయి. ఆ స్ట్రోమ్లో 1000 soldiers ఉన్న ఆ షిప్స్ అన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. అందులో ఉన్న ప్రీషియస్ డైమండ్స్ అండ్ జ్యువెలరీస్ కూడా నీళ్ళల్లో మునిగిపోయాయి. స్పెయిన్ తర్వాత 7 షిప్స్ని రికవర్ చేయగలిగింది. కానీ అందులో మెయిన్ షిప్ అయిన శాన్ మిగిల్ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. ఆ షిప్ చాలా పెద్దది మరియు చాలా వేగంగా వెళ్తుంది. అందుకని అందులోనే చాలా వాల్యుబుల్స్ అంతా పెట్టారు. అందులో దాదాపు $2 billion పెట్టారని ఇప్పుడు అంచనా. లేక్ టోయిప్లిజ్ నాజీ ట్రెజర్. టోయిప్లిజ్ అనేది ఆస్ట్రియాలో ఉన్న ఒక లేక్. డెన్స్ ఫారెస్ట్ మధ్యలో ఉండే ఈ లేక్ నాజీ వాళ్ళకి World War II టైంలో క్యాంపింగ్కి చాలా యూజ్ అయింది. World War II ఎండ్ అయ్యేసరికి నాజియా వాళ్ళు వాళ్ళకి దొరికిన గోల్డ్ అంతా ఈ లేక్లో డంప్ చేయటం మొదలుపెట్టారు. అలా $billions వర్త్ అయ్యే గోల్డ్ని ఈ లేక్లో డంప్ చేశారు. తర్వాత ఆ లేక్లో చాలాసార్లు సర్చింగ్ జరిగింది. కానీ ఏమాత్రం గోల్డ్ కూడా దొరకలేదు. ఎందుకంటే అది దాదాపు 300 feet ఆఫ్ డెప్త్ ఉండేది. ఎలాంటి డీప్ ఓషన్ డైవర్స్ అయినా సరే అందులోకి డైవ్ చేసి గోల్డ్ని తీసుకొచ్చే సాహసం చేయలేకపోయారు. అలా సాహసం చేసిన వాళ్ళల్లో 5 చనిపోయారు. 1959లో జరిగిన వార్ తర్వాత ఇన్వెస్టిగేటర్స్ ఇన్వెస్టిగేట్ చేసి చెప్పింది ఏంటంటే దాదాపు $860 million వర్త్ ఆఫ్ గోల్డ్ని అందులో నైజీ వాళ్ళు పడేశారని రిపోర్ట్ చేశారు. ది బేల్స్ ట్రెజర్. 1817 నైజీరియన్ అయిన థామస్ జెఫర్సన్ బేల్ అండ్ 29 అదర్ పీపుల్తో కలిసి వెస్ట్ సైడ్ ఆఫ్ ది కంట్రీకి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళు మెక్సికోకి రీచ్ అవ్వగానే అక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ దొరికాయి. ఇది డిస్కవర్ చేసిన వాళ్ళు అక్కడే మైనింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు. 18 months మైనింగ్ చేసిన తర్వాత వాళ్ళ క్రూమేట్ అయిన బేల్ని వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళి వాళ్ళు సంపాదించిన గోల్డ్ అంతా భూమిలో దాచి రమ్మని చెప్పారు. అతను చెప్పినట్టే వర్జీనియాకి వెళ్ళి వాళ్ళు సంపాదించిన గోల్డ్ అంతా భూమిలో పాతిపెట్టాడు. అదే ప్లేస్లో మళ్ళీ ఇంకొక 18 months మైనింగ్ చేయడం మొదలుపెట్టారు. 18 months తర్వాత మళ్ళీ బేల్ని వాళ్ళ హోమ్ టౌన్కి పంపించారు. ఈసారి అతనికి 2 టాస్క్లు ఇచ్చారు. ఒకటి, వాళ్ళు సంపాదించిందంతా భూమిలో పాతిపెట్టి ఆ రహస్యాన్ని ఎవరికో ఒకళ్ళకి చెప్పి రమ్మన్నారు.
అతను వాళ్ళకి ట్రస్ట్ వర్తీ అయి ఉండాలి. బెయిల్ బాగా ఆలోచించి అతని ఫ్రెండ్ అయిన రాబర్ట్ మోరిస్కి ఈ విషయాన్ని చెప్పాడు. బెయిల్ బాగా ఆలోచించి 3 హింట్స్ను తయారు చేశాడు. అన్నీ కూడా అతనికి మాత్రమే అర్థమయ్యేలాగా కోడ్ లాంగ్వేజ్లో రాసుకున్నాడు. ఈ కోడ్ లాంగ్వేజ్కి కీ ఓన్లీ అతని దగ్గరే ఉండేలా చూసుకున్నాడు. ఆ 3 పేపర్లలో ఒక పేపర్ ఆ ట్రెజర్ యొక్క లొకేషన్కి దారి చూపిస్తుంది. రెండో పేపర్ ఆ ట్రెజర్లో ఏమేమి ఉన్నాయో చెబుతుంది. మూడోది చివరిది ఆ ట్రెజర్ ఎవరికి చెందుతుందో వాళ్ళ పేర్లు ఉంటాయి. బెయిల్ రాబర్ట్ మోరిస్కి ఇలా చెప్పి వెళ్ళాడు. ఒకవేళ రాబోయే 10 సంవత్సరాల్లో నేను తిరిగి రాకపోతే నీకొక కీని పంపిస్తా అని చెప్పి బెయిల్ తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పటికీ తిరిగి రాలేదు. అలాగే ఆ కీ కూడా రాలేదు. మోరిస్ తన లైఫ్ టైం మొత్తం వాటిని డీకోడ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. కానీ అది అతని వల్ల కాలేదు. అతను చావుకి దగ్గర పడటంతో మోరిస్ తన ఫ్రెండ్కి ఇచ్చి దీన్ని డీకోడ్ చేయమని చెప్పాడు. అతని ఫ్రెండ్ అందులో ఒక పేపర్ని డీకోడ్ చేయగలిగాడు. కానీ దేనికి యూస్ లేకుండా పోయింది. అలా ఎంతమంది ప్రొఫెషనల్స్ దాన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేసినా అది ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. అందువల్ల ఇప్పటికీ కూడా అది రహస్యంగానే మిగిలిపోయింది. ఆ ట్రెజర్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. ది హంట్ ఫర్ ది గోల్డెన్ ఔల్. 1993లో మ్యాక్స్ వ్యాలంటైన్ అనే ఒక అతను ఒక ట్రెజర్ హంట్ గేమ్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. అతని దగ్గర ఉన్న బ్రాన్జ్తో తయారు చేసిన ఒక ఔల్ స్టాచ్యూని అతనికి మాత్రమే తెలిసిన ఒక సీక్రెట్ లొకేషన్లో దాచిపెట్టాడు. తర్వాత వచ్చి ఒక బుక్ రాయటం మొదలుపెట్టాడు. ఆ బుక్ పేరే ది హంట్ ఫర్ ది గోల్డెన్ ఔల్. ఈ బుక్లో టోటల్గా 11 క్లూస్ ఉంటాయి. మనలో ఎవరైనా ఈ 11 క్లూస్ని సాల్వ్ చేసి ఆ ఔల్ని తీసుకెళ్ళి అతనికి ఇస్తే దానికి ప్రైజ్ లాగా సేమ్ అలాంటి ఒక ఔల్ స్టాచ్యూని గోల్డ్ అండ్ సిల్వర్తో తయారు చేసి డైమండ్స్తో డెకరేట్ చేసి ఇస్తానని ప్రకటించారు. ఆ ఔల్ స్టాచ్యూ ఎక్కడుందో తెలిసిన ఒకే ఒక వ్యక్తి వ్యాలంటైన్. అతను 2009లో చనిపోయాడు. అతను చనిపోయిన తర్వాత నుండి ఆ బుక్ని పబ్లిష్ చేసిన పబ్లిషర్స్ ఈ గేమ్ని కంటిన్యూ చేస్తున్నారు. ది బుచ్ క్యాసిడీస్ హిడెన్ ట్రెజర్. క్యాసిడీ అనే ఒక అతను 18th సెంచరీలో అమెరికాలో చాలా రాబరీస్ చేశాడు. అతని మెయిన్ టార్గెట్స్ బ్యాంక్స్ అండ్ ట్రైన్స్. అతని గురించి పోలీసులు గాలించడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న క్యాసిడీ అర్జెంటీనాకి పారిపోయాడు. అతనిని 1908లో ఒక షూటౌట్లో చంపేశారు. అతను అమెరికా నుంచి పారిపోయే ముందల అతని ట్రెజర్ అంతా దాచిపెట్టాడని అక్కడ వారంతా నమ్ముతారు. ఐరిస్లోని నార్త్ వెస్ట్రన్లో అతని ట్రెజర్ ఇంకా ఉందని నమ్ముతారు. అప్పుడు దాకా అతను టోటల్గా రాబరీ చేసిన అమౌంట్ $20,000 దాకా ఉంటుందని అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు అందులో $1 కూడా రికవర్ అవ్వలేదు. ది ట్రెజర్ ఆఫ్ లీమా. 16th సెంచరీలో స్పెయిన్ పెరూ క్యాపిటల్ అయిన లీమాని ఆక్రమించుకుంది. తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ వరకు లీమాని పాలించింది. ఈ టైం పీరియడ్లో చాలా వాల్యుబుల్స్ని గ్యాదర్ చేసింది స్పెయిన్ గవర్నమెంట్. స్పెయిన్ గవర్నమెంట్ ఆ టైంలో హండ్రెడ్స్ ఆఫ్ గోల్డ్ స్టాచ్యూస్, 200 బాక్సెస్ ఆఫ్ జ్యువెలరీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డైమండ్స్ని గ్యాదర్ చేశారు. 1820లో ఒక కాన్ఫ్లిక్ట్ ఎదురైంది. దాని నుంచి తప్పించుకునేంత వరకు ఈ ట్రెజర్ని వేరే ప్లేస్కి మూవ్ చేద్దాం అనుకున్నారు స్పెయిన్ గవర్నమెంట్. అందుకోసం ఒక షిప్లోకి ఈ ట్రెజర్నంతా షిఫ్ట్ చేశారు. ఆ షిప్కి కెప్టెన్గా విలియం థామ్సన్ అనే ఒక వ్యక్తిని నియమించారు. విలియం థామ్సన్ అతని క్రూతో ఆ షిప్ను తీసుకొని బయలుదేరాడు. కానీ విలియం థామ్సన్ స్పెయిన్ని మోసం చేశాడు. ఆ షిప్లోకి ఎక్కిన స్పెయిన్ గవర్నమెంట్ వాళ్ళ గార్డ్స్ని చంపేసి వాళ్ళ క్రూ మెంబర్స్తో కలిసి కోకోస్ ఐలాండ్ అనే ఒక ప్లేస్కి ఈ ట్రెజర్నంతా తీసుకెళ్ళి దాచిపెట్టారు. తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యారు. కానీ స్పెయిన్ గవర్నమెంట్ ఈ క్రూ మెంబర్స్లో అందరినీ పట్టుకున్నారు. అందరినీ చంపారు కానీ థామ్సన్ని అండ్ తన ఫస్ట్ క్రూమేట్ని చంపలేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ ట్రెజర్ ఎక్కడుందో చెప్పేస్తామని అన్నారు. సో స్పెయిన్ గవర్నమెంట్ వాళ్ళిద్దరిని తీసుకొని కోకోస్ ఐలాండ్కి బయలుదేరారు. కానీ కోకోస్ ఐలాండ్కి వెళ్ళేలోపు వాళ్ళిద్దరూ తప్పించుకొని పారిపోయారు. వాళ్ళు ఇప్పటి వరకు దొరకలేదు. అలాగే స్పెయిన్ గవర్నమెంట్ చాలా రోజులు సెర్చ్ చేశారు. ఇప్పటికీ సెర్చ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క వాల్యుబుల్ కూడా దొరకలేదు. అది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.
లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.